అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పి. రాజేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి 'ప్రేమ ఫలం'. మరి కథలోకి వెళ్దామా? 23A బస్సు జనాన్ని మోసుకుంటూ భారంగా కదులుతోంది. కండక్టర్ వెనక నుంచి మొదలుపెట్టి టిక్కెట్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. లేడీస్ సీట్లకు కొంచెం ముందున్న సుకుమార్ని చూసి చూడనట్టు జనాల మధ్య నుంచి ముందుకు తోసుకుని వెళ్ళిపోయాడు. జేబులోంచి బయటికి తీసి పెట్టుకున్న రూట్ పాస్ని ఉసూరుమంటూ మళ్ళీ లోపల పెట్టుకున్నాడు సుకుమార్. 2 వరుసలు దాటి కూర్చున్న ఎర్ర చూడీదార్ అమ్మాయి వంక 32 పళ్ళు బయటికి పెట్టి నవ్వుతూ ఆమోదపూర్వకంగా తలాడించి మరింత ముందుకు సాగాడు కండక్టర్. ఆ అమ్మాయి కూడా తన రూట్ పాస్ను బ్యాగ్ లోపలికి తోసింది. మరో 2 వరుసలు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత కండక్టర్ కొట్టిన 3 టింగ్ టింగ్ల సిగ్నల్ విన్న డ్రైవర్ బస్సును స్పీడ్గా ముందుకు ఉరికించాడు. సుకుమార్ గుండె కలుక్కుమంది. ఎర్ర చూడిదార్ అమ్మాయిని చూస్తూ భారంగా నిట్టూర్చాడు. ఆ వేడి బస్సు అంతా నిండిపోయింది. అసలే వేసవికాలపు సాయంకాలం ఒక్కతో చికాకు పడుతున్న జనం సుకుమార్ కేసి కోపంగా చూశారు. ఇది పట్టించుకొని సుకుమార్ చూడీదార్ అమ్మాయి వెనక్కి తిరుగుతుందేమోనని ఆశగా చూశాడు. ఆ అమ్మాయి కిటికీలోంచి తల బయటికి పెట్టిన 3 రోజెస్ అడ్వర్టైజ్మెంట్ తాలూకా హోర్డింగ్ కేసి చూస్తూ ఉండిపోయింది. సుకుమార్ చెవులు చిల్లులు పడేలా కండక్టర్ విజిల్ ఊది మార్కెట్ అంటూ అరిచాడు. ఉలిక్కి పడిన సుకుమార్ నెక్స్ట్ స్టాప్ తనది కావటంతో కండక్టర్ని తిట్టుకుంటూ ముందు డోరులోంచి దిగడానికి కోసం ఆ అమ్మాయి వైపు కదిలాడు. కండక్టర్ ఆసురుడి చెయ్యి అతని ఛాతీని బలంగా వెనక్కి తోసింది. కోపంగా పళ్ళు కొరుకుతున్న సుకుమార్ని చిద్విలాసంగా చూస్తూ తర్జనిని వెనక డోరు వైపు చూపించాడు కండక్టర్ ఆసురుడు. కారాలు మిరియాలు నురుతూ వెనక ఉన్న జనాన్ని తోసుకుని దిగటానికి సిద్ధమయ్యాడు సుకుమార్. అష్టావధానంలో అసందర్భ ప్రసంగంలాగా ఇప్పుడు కిసుక్కున నవ్వింది ఎర్ర చూడీదార్. పాపం సుకుమార్ అది గమనించకుండా స్పీడ్గా జనాన్ని తోసుకుంటూ వెనక్కి వెళ్ళి ఒక కాలు ఫుట్బోర్డ్ నుంచి కింద పెట్టగానే కండక్టర్ తాలూకా 2 టింగ్ టింగ్లకు బస్సు ముందుకు దూకటం, సుకుమార్ త్రుటిలో కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుని బస్సు వైపు చూస్తూ ఇంకోసారి పళ్ళు పటపట కొరకపోయి ఆగిపోవటం జరిగింది. ఆ కొరకటంలో పళ్ళు గనక ఊడితే ఈ రోజుల్లో డెంటిస్టులో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. మరి ఇక నెల రోజులు చూస్తున్నాడు ఆ అమ్మాయిని. రోజుకో రకం వయ్యారాలోలికే ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లో సుకుమార్ ఎక్కడో ఎక్కిన 2వ స్టాప్లో ఎక్కుతుంది ఆ అమ్మాయి. తొలి రోజే ఆ అమ్మాయి ప్రేమలో బొక్కబోర్లా పడ్డాడు సుకుమార్. పాపం అతడు చూస్తూ ఉండగా ఆ అమ్మాయి మాత్రం ఇతడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రూట్ పాస్ తీసుకున్న కారణంగా సుకుమార్ ఆ అమ్మాయి కంటే ముందుగానే దిగిపోవాల్సి వస్తోంది. భీమవరం బుల్లోడు సుకుమార్కి డిగ్రీ పూర్తయిన కొద్ది రోజులకే బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. వెంటనే వచ్చి పట్టణంలోని బ్యాంకులో చేరిపోయాడు. ఒక్కడే కొడుకు కావటం, పైగా ఆస్తి పాస్తి బాగానే ఉండడంతో తొందరగా పెళ్లి చేసుకోమని అతన్ని తెగ పోరుతున్నారు తల్లిదండ్రులు. సుకుమార్కేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మనసులో ఏదో ఒక మూలన ఆశగా ఉంది. దానికి తగ్గట్టే ఈ మధ్య ఈ అమ్మాయి కనిపించి అతని మనసులో కలకలం రేపుతోంది. పరధ్యానంగా నడుస్తున్న సుకుమార్ కాలికి పఠేల్మని ఒక రాయి తగిలి ప్రాణం విలవిలా కొట్టుకుంది. అమ్మా అనుకుంటూ కాలు పట్టుకుని కింద రోడ్డు మీద కొలబడిపోయే లోపల తను ఉండే 2 రూముల అద్దె ఇంటికి చేరుకున్నానని గ్రహించాడు సుకుమార్. ఉసూరుమంటూ కుంటుకుంటూ లోపలికెళ్ళి కుర్చీలో కూర్చుని నీరసంగా వెనక్కి వాలాడు. మరుసటి రోజు నిద్ర లేవగానే నేనున్నానంటూ కాలి నొప్పి పలకరించింది. నో ప్రాబ్లం, చిన్న దెబ్బే కదా. ఆ అమ్మాయి మనం వెళ్ళేటప్పుడు కనిపించడం లేదు. ఓన్లీ బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే కనిపిస్తుంది. మనం బ్యాంకులో పనిచేస్తున్న ఎలిజిబుల్ బ్యాచులర్ అని ఆ పిల్లకి తెలిసే అవకాశం లేదు. ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయి బస్సులోంచి దిగేదాకా వెయిట్ చేసి ఆమె ఇల్లు కనిపెట్టి పరిచయం చేసుకోవాలి. ఆ పైన మన ప్రేమ విషయం చెప్పి ఆమెను ఒప్పించగలిగితే ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంది. సుకుమార్ ఊహల్లో తేలిపోతూ తొందరగా తయారైపోయి బ్యాంకుకు బయలుదేరాడు. సాయంకాలం సుకుమార్ని ఆ అమ్మాయిని ఎక్కించుకున్న బస్సు ఎప్పట్లాగే భారంగా తన ప్రయాణం ప్రారంభించింది.
కండక్టర్ ఆసురుడు యథాప్రకారం జనాల మధ్య నుంచి తోసుకుంటూ టిక్కెట్లు ఇచ్చుకుంటూ సుకుమార్ వైపు నిర్లక్ష్యంగా చూసి ముందుకు వెళ్ళిపోయాడు. నిన్న తన ఛాతీ మీద పడిన ఆసురుడి చేయి గుర్తొచ్చిన సుకుమార్ విసురుగా అతడి జబ్బ పుచ్చుకొని ఆపాడు. ఎందుకు ఆపావు? నీది రూట్ పాస్ కదా, చిరాగ్గా అన్నాడు కండక్టర్ ఆసురుడు. హహహ భీకరంగా నవ్వాడు సుకుమార్. అసురుడు జడుసుకున్నాడు. సుకుమార్ విజృంభించిపోయాడు. ఈ బస్సు చివరిదాకా టిక్కెట్ ఇవ్వు అన్నాడు విలాసంగా డబ్బులు తీసి చేత్తో పట్టుకుని. నేను చేస్తున్నది అదే కదా, చిరాగ్గా అన్నాడు అసురుడు. ఈరోజు నీలం రంగు చూడీదారులో ఉన్న నిన్నటి ఎర్ర చూడీదారు అమ్మాయి కిసుక్కున నవ్వింది. సుకుమార్కి చాలా అవమానం వేసింది. నాకు చివరి స్టాప్ దాకా టిక్కెట్ ఇవ్వు అని అరిచినట్టు అన్నాడు. ఎందుకు అరుస్తావు, ఇదిగో తీసుకో అంటూ టిక్కెట్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు అసురుడు. టిక్కెట్ ఇవ్వటం ఇప్పటికే పూర్తవటంతో టింగ్ 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 అంటూ బెల్లు కొట్టాడు. ఒక్క ఉదుటున బస్సు ముందుకు దూకింది. సుకుమార్ ముందుకు తూలి పడబోయాడు. నీలం చూడీదార్ మళ్ళీ కిసుక్కు నవ్వింది. సుకుమార్ కళ్ళ ముందు ఈస్ట్మన్ కలర్ 70mm డాల్బీ డిజిటల్ సౌండ్తో నీలం చూడీదార్తో తను పాడబోయే డ్యూయెట్ కనిపించింది. ఇంతలో ఎవడదో బూటు కాలు సుకుమార్ తాలూకా దెబ్బ తగిలిన కాలును కసిగా తొక్కింది. కెవ్వుమన్నాడు సుకుమార్. సారీ అన్నాడు బూటు కాలువాడు. నీలం చూడీదారు ముచ్చటగా మూడోసారి కిసుక్కుమంది. గుర్రుమనాలో ఆనందంతో నవ్వాలో తెలియక తికమక పడిపోయాడు సుకుమార్. మార్కెట్! కండక్టర్ ఆసురుడి భయంకర గర్జన వినిపించింది. తడబడి తొట్రుబడి వెనక్కి నెక్స్ట్ స్టాప్లో దిగడానికి నడవబోయాడు. చేతిలోని టిక్కెట్ అనబడే వివేకం హెచ్చరించింది. కొరుక్కున్నాడు సుకుమార్. రక్తం బయటకొచ్చి మంట పుట్టిన బాధను పళ్ళ బిగువన ఓర్చుకున్నాడు. నీలం చూడీదార్ కంటపడితే మరోసారి నవ్వుతుంది మరి. అయినా ఈ రకంగానైనా నా వైపు చూసింది కదా, ఆనందంగా అనుకున్నాడు సుకుమార్. 3 స్టాపులు స్పీడ్గా వెళ్ళిపోయాయి. నెక్స్ట్ స్టాప్లో దిగడానికి నీలం చూడీదార్ లేచి నిలబడింది. సుకుమార్ హడావిడిగా వెనక్కి వెళ్ళి నిన్నటి ఫీటు మరొకసారి చేసి బస్సు దిగాడు. నీలం రంగు చూడీదార్ సుకుమారి వయ్యారంగా వెళ్తోంది. 10 అడుగుల దూరంలో సుకుమార్ ధీమాగా వెంబడిస్తున్నాడు. చూడీదార్ సద్దు తిరిగింది. సుకుమార్ 5 అడుగుల దూరం తగ్గించాడు. కొంచెం దూరం వెళ్ళాడు. చూడీదార్ వెనక్కి తిరిగి నవ్వింది. సుకుమార్ విజృంభించాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడీదార్ కళ్ళెకరేసింది. సుకుమార్ మెలికలు తిరిగిపోయాడు. ఏం కావాలి? సమ్మోహనంగా నవ్వింది చూడీదార్. సుకుమార్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. మీరే? ఆనందంతో అతని గొంతు కీచుమంది. ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో తెలియలేదు. చూడీదార్ ఒక ఇంటి ముందు ఆగింది. మళ్ళీ సమ్మోహనంగా నవ్వింది. లోపలికి రండి, ఇదే మా ఇల్లు, తాళం తీస్తూ ఆహ్వానించింది. సుకుమార్కి మతిపోయి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. నిజంగానా? మీ అమ్మా నాన్న ఇంట్లో లేరా? సందేహంగా అడిగాడు. వాళ్ళెందుకు? ఆశ్చర్యంగా అడిగింది చూడీదార్. మన విషయం మాట్లాడదామని. వాక్యం ఎలా పూర్తి చేయాలో అతనికి అర్థం కాలేదు. ఏం మాట్లాడతారు? అతను ఏం చెప్తున్నాడో ఆమెకు అర్థం కాల. అదే అన్ని విషయాలు మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న మాట్లాడుకోవాలి కదా అని అతడు నీళ్లు నమిలాడు. ఏమిటి మాట్లాడేది? ఎంతకి మీరు ఒకసారి ఉంటారా? నైటు మొత్తమా? లోపలికి ఒక అడిగేస్తూ విసుగ్గా అంది భామ. సుకుమార్ కళ్ళ ముందు 1000 బాంబులు పేలాయి. భూమి 2గా విచ్చుకుపోయి తను అందులో కూరుకుపోతున్నట్టు తోచింది. ఏదో తెలియని వెర్రి అరుపు అతని గొంతులోంచి బయటకొచ్చింది. ఒకే క్షణం ఆ ఇంటి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో దాదాపు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెనక్కి పరిగెడుతున్నాడు సుకుమార్ అని స్టైల్గా పేరు మార్చుకున్న ఎస్ ఉత్తర కుమార్. అదండి మరి కథ. ఆ అమ్మాయి వ్యాంప్ అనమాట. యాక్చువల్గా అంటే ఏమంటారు, వేశ్య బాపత అనమాట. కానీ ఈయన మాత్రం ఆమెను ప్రేమించి పాప నానా పాటలు పట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.